నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరిని కూడా ఈ లేఖన స్వరం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ క్షేమముగా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేరుగా దేవుని వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయా చాలా బాధపడుతున్నాడు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అంటున్నాడు. వీడు సమాచారం ప్రకటిస్తున్నారు, తెలియజేస్తున్నారు, కానీ ఎవరూ నమ్మటం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును గూర్చి, ఆయన దేవుడు, లోకరక్షకుడు, పాపుల కొరకు ఈ లోకములో అవతరించిన వాడు, యేసు ప్రభువును గూర్చి ఎన్ని విధాలుగా చెప్పినా ఈనాడు ఎవరు క్రీస్తుని గూర్చి చెబుతుంటే ఎవరూ నమ్మటం లేదండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నమ్మటం లేదు? యెషయా ప్రవక్త చాలా బాధపడుతున్నాడు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మినంటే ఎవడూ నమ్మటం లేదు. ఎందుకు నమ్మటం లేదు? అక్కడే ఒక మాట ఉంది. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడినన్నాడు. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడలేదు కాబట్టి మేము తెలియజేసిన సమాచారం ఎవడూ నమ్మటం లేదని చెప్పాడు. ఇంతకు యెహోవా బాహువు అంటే ఎవరు? యెహోవా బాహువు బయలుపరచబడితేనే కానీ మేము చెప్పే సమాచారం ఎవరైనా నమ్ముతారని యెషయా ప్రవక్త మాట్లాడుతున్న మాట. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా బాహువు అంటే ఏంటి? బాహువు అంటే చెయ్యి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, చివరి దాకా, ఇదంతా కలిపి చెయ్యి బాహువు అంటారు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా బాహువు అంటే అసలు ఎవరు, ఏంటి? కొద్ది నిమిషాలు మనం లేఖనాల్లో పరిశోధనాత్మకంగా చూద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాను. యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుగుకొమ్ము, పూర్వపు కాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీయులుగా నరికివేసిన వాడవు నీవే గదా, మకరమును పొడిచిన వాడవు నీవే గదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, పూర్వకాలములలో పూర్వపు తరములలో మకరమును పొడిచిన వాడవు నీవే గదా అన్నాడు. నీవే గదా అంటే బాహు అనేది ఒక వ్యక్తి. యెహోవా బాహు ఒక వ్యక్తి. బాహు అంటే నిజంగా చెయ్యనే కాదు. యెహోవా బాహు అని పిలువబడుతున్న ఈ వ్యక్తి పూర్వపు కాలములలోను పురాతన తరములలోను లేచినట్లు, ఆయన ఆ పూర్వపు కాలములలో ఈ యెహోవా బాహు ఏం చేశాడంటే మకరమును పొడిచాడంట. మకరం. ఇప్పుడు దేవుడు మకరమును పొడవటం అంత ఒక ప్రాముఖ్యమైన విషయముగా మనం భావిస్తామని చెప్పండి. మకరం అంటే మొసలి. మొసలి మనుషులు కూడా మొసలను పొడుస్తారు, మొసలను బంధిస్తున్నారు. అదేదో ఒక పెద్ద గొప్ప కార్యములాగా పూర్వకాలములలో నీవు మకరమును పొడిచావు, యెహోవా బాహువా నీవు పూర్వకాలముల్లో మకరమును పొడిచావని ఇక్కడ చెబుతున్నాడు. మకరం అంటే ఏంటి? మకరాన్ని గురించి బైబిల్లో చాలా విషయాలు మనకు కనపడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బాహువు లెగవటం ఏంటి? బలము ధరించుకోవటం ఏంటి? బలము తొడుక్కోవటం ఏంటి? మకరాన్ని పొడవటానికి బలం కావాలా?
దయచేసి కొన్ని వచనాలు మనం చూద్దాం బైబిల్లో. యోబు గ్రంథములో నుండి 41వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథము 41వ అధ్యాయము మొదటి వచనం. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా, దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా అంటున్నాడు. మకరాన్ని గూర్చే, ఈ మొసలను గూర్చే 41వ అధ్యాయం అంతా వ్రాయబడింది. ఏంటి ఇంత ప్రత్యేకత మొసలను గూర్చి? మకరాన్ని లాగగలవా అంటాడు, గాలముతో. ఎందుకు లాగలేరు? అసలు ఇదే మకరము? 18వ వచనం, అది తుమ్మగా వెలుగు ప్రకాశించును అన్నాడు. మకరము తుమ్మితే వెలుగు వచ్చిందంట. మొసలి తుమ్మితే వెలుగు వస్తుందా? దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలె ఉన్నవి, దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును, అగ్ని కణములు దాని నుండి లేచునన్నాడు. దాని నోట్లో నుంచి అంట జ్వాలలు, అగ్ని జ్వాలలు బయలుదేరునట. మకరం నోరు తెరిస్తే, మొసలి నోరు తెరిస్తే అగ్ని బయటకు వస్తుందా? ఇదే ఒక విచిత్రమైన మొసల్లాగుంది. 34వ వచనం, అది గొప్ప వాటినన్నిటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. గర్వించిన వాటికి అది రాజు అంట. గొప్ప వాటినన్నిటిని తిరస్కరిస్తుందంట. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొసలి, ఇంకా ఈ మొసలిని గురించి మనకు అర్థం అవటం కోసం యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం చదువుతాను. యెహెజ్కేలు గ్రంథము 29:3, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి, నేను నీకు విరోధిని అన్నాడు. ఐగుప్తు రాజైన ఫరోని పెద్ద మొసలి అని దేవుడు పిలుస్తున్నాడు. ఫరో రాజుని పెద్ద మొసలి అన్నాడు. ఈ పెద్ద మొసలే గర్వించిన వాటన్నిటికీ రాజు అన్నాడు యోబు గ్రంథములో. ఈ పెద్ద మొసలి ఎవరిని గురించి దేవుడు ఉపమానంగా మాట్లాడుతున్నా అంటే, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, ఐగుప్తు రాజైన ఫరోని పెద్ద మొసలి అన్నాడు. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా చెప్పుకుంటాం మనం? ఐగుప్తు ఈ లోకానికి సాదృశ్యంగా చెప్పుకుంటాం. ఐగుప్తుని పరిపాలించే రాజుని సాతానుకు సాదృశ్యముగా చెప్పుకుంటాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను, ఈ ఫరో రాజు ఎవరంటే సాతానుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఈ సాతానే పెద్ద మొసలి అన్నమాట. పెద్ద మొసలి. ఈ పెద్ద మొసలిని దేవుడు పూర్వకాలములలో, యెహోవా బాహువై ఉన్నవాడు పూర్వకాలముల్లో ఈ పెద్ద మొసలిని ఆయన పొడిచాడు. పూర్వకాలం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూలోకం పుట్టక మునుపు, ఈ భూలోకం సృజింపబడక మునుపు పూర్వకాలములో లూసిఫర్ సాతానుగా మారినప్పుడు, వాడు దేవునితో తను తాను సమానునిగా చేసుకుంటున్నప్పుడు, వాడు గర్వించినప్పుడు, ఈ లూసిఫర్ గర్వించాడు. అందుకని చదువుకున్నాం యోబు గ్రంథంలో, గర్వించిన వాటన్నిటికి కూడా ఈ మొసలి రాజు అంట. కనుక ఈ గర్వమును బట్టి మొసలి సాతానుకు సాదృశ్యముగా ఉన్నది. ఈ మొసలిని ఐగుప్తు రాజు అన్నాడు. ఐగుప్తు లోకమునకు సాదృశ్యమైతే లోకాధికారి సాతాను. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, వీడు గర్వించిన వాడు, గర్వించిన వారికి వీడు రాజు. ఈ గర్వాన్ని బట్టి వీడిని మనం సాతానుగా గుర్తించాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడు ఏం చేశాడంటే, ఈ భూలోకం పుట్టక మునుపు, పరలోకం సృష్టింపబడిన తర్వాత భూలోకం పుట్టక మునుపు వీడు దేవునితో, మహోన్నతునితో తన్ను తాను సమానునిగా చేసుకున్నాడు ఈ లూసిఫర్. దేవుడంటే ఏం లేదు లేవయ్యా, దేవుడంతో నేను కూడా అంతే, నాకంటే గొప్పవాడండి దేవుడు అని చెప్పుకున్నాడు. దేవునితో తను తాను సమానునిగా చేసుకున్నాడు.
యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసేదనన్నాడు. నేలను పడవేశాడు. సాతాను, లూసిఫర్ గర్వించాడు, సాతాను అయిపోయాడు. యెహెజ్కేలు గ్రంథంలో చదువుకున్నాం మనం. ఇది లూసిఫర్ను సాతాను గురించిన వివరణ. అలాగే యెషయా గ్రంథం 14వ అధ్యాయములో కూడా లూసిఫర్ను గూర్చి వాడు సాతానముగా మారిన తర్వాత వాడిని గూర్చిన వివరణ మనకు కనబడుతుంది. వివరణ యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. లూసిఫర్ అనుకుంటున్న మాటలు. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు తురయబడితివే అనే మాటలు కనబడుతున్నాయి. ఈ లూసిఫరు మహోన్నతునితో తన్ను తాను సమానునిగా ఎంచుకున్నాడు. దేవుడంటే నాకంటే గొప్పవాడేం కాదు, దేవుడు నేను సమానమే అని చెప్పుకున్నాడు వీడు. దేవుడు అంటారంటే మీరు, దేవుడు నేను సమానమే అని పరలోకంలో చాలామంది దేవదూతలకు చెప్పాడు. అది గర్వం కదా. ఎంత గర్వం ఉంటే అలాగంటాడు. దేవుడేమో సృష్టికర్త, ఈ లూసిఫర్ ఏమో సృష్టింపబడినవాడు. సృష్టింపబడినవాడు అలా చెప్పుకోవడం గర్వం కదా. నేనే పాటి వాడిని అని తగ్గించుకోవాలి. కానీ వీడు దేవునితో, మహోన్నతునితో తన్ను తాను సమానునిగా చెప్పుకున్నాడు. కనుక అప్పుడు దేవుని బాహువై ఉన్న ఆ వ్యక్తి, దేవుని బాహువు అంటే యేసుక్రీస్తునికి నేను దాచిపెడతాం ఎందుకు? యేసు ప్రభువుకున్న అనేకమైన బిరుదాల్లో ఇది ఒకటి. దేవుని బాహువు, యెహోవా బాహువు. ఈ యెహోవా బాహువై ఉన్న యేసుక్రీస్తు ఈ గర్వించిన వాటన్నిటికి రాజుగా ఉన్న ఈ మొసలి, పెద్ద మొసలి, ఈ సాతాను, మొసలు అంటే సాతానే. ఈ సాతాన్ని పూర్వపు కాలములలో, పురాతన తరములలో ఈ సాతాన్ని పొడిచాడంట. యెహోవా బాహువైన యేసుక్రీస్తు ఈ లూసిఫర్ గర్వించినప్పుడు, దేవునితో తను సమానునిగా చేసుకొని అందరికి చెప్పుకుంటున్నప్పుడు, నేను దేవునితో సమానుని, దేవుడి కంటే ఏమాత్రం తక్కువవాడిని కాదని చెప్పుకుంటున్నప్పుడు, పరలోకమే పాడైపోయే పరిస్థితుల్లో ఆ మొసలి అనే ఆ లూసిఫర్ని ఒక తాపుతన్ని పాతాళ లోకంలో ఒక మూలకు పడవేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ లూసిఫరు దేవుని చేత, దేవుని బాహువు చేత మొదట ఒక దెబ్బతింది. ఈ లూసిఫర్ ఈ భూలోకం పుట్టక మునుపే దేవుని బాహువు అంటే యేసుక్రీస్తే, ఆయన చేసిన పనులు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే క్రీస్తు రెండవ రాకడ కాలములో కూడా మరి ఒకసారి ఈ మకరమును దేవుడు మరలా దాన్ని కొట్టబోతున్నాడు. క్రీస్తు రెండవ రాకడ దినాల్లో శాశ్వతంగా పరలోకము నుండి లూసిఫర్ని బహిష్కరిస్తాడు. మనకు తెలిసిన విషయాలు అవన్నీ. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి త్వరగా నేను ముగించేస్తాను సమయాభావాన్ని బట్టి. యెషయా గ్రంథములోనే 53వ అధ్యాయం 1వ వచనం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను. యెహోవా బాహు అంటే పూర్వకాలములలో సాతానుని పడగొట్టినవాడు ఆయన యేసుక్రీస్తు. యెహోవా బాహు, యెహోవా బాహు అనే పేరు యేసు ప్రభువుకి ఎందుకు వచ్చింది ఆ బిరుదు అంటే, దేవుడు ఏది చేయాలనుకున్నా యేసు ప్రభువు లేకుండా చెయ్యలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏది చేయాలనుకున్నా యేసు ప్రభువు ద్వారానే చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాల్లో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, కలిగి ఉన్నదేదియు వాక్యము లేకుండా కలుగలేదు అన్నాడు. సమస్తము వాక్యము ద్వారే కలిగింది. అఖిల బ్రహ్మాండము, అనంత సృష్టి వాక్యమై ఉన్న దేవుని ద్వారా కలిగింది.
దేవుడు ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు ఆ పనిని యేసు ప్రభు ద్వారా చేశాడు. యేసు ప్రభు లేకుండా ఏ పని చేయలేదు కనుక యేసు ప్రభు దేవునికి బాహువు అయ్యాడు. మనం ఏదైనా పని చేయాలి, కూర వండాలనుకోండి, చేతులతోనే కూర వండుతాం. అలాగా ఏదైనా పని చేయాలంటే చేతులతోనే చేస్తాం. అలాగే దేవుడు కూడా ఒక పని చేయాలి, సృష్టిని చేయాలనుకున్నాడు. ఆయన కూడా సృష్టిని చేయటం కోసం యేసు ప్రభువుని వాడుకున్నాడు కనుక యేసు ప్రభు దేవుని బాహువు అయ్యాడు. ఈ దేవుని బాహువు ఒక వ్యక్తి, ఆయన యేసుక్రీస్తు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్వకాలముల్లో ఆ భయంకరమైన ఆ ముసలిని పొడిచాడు, సాతాన్ని పడగొట్టాడు. మళ్ళీ భవిష్యత్తులో క్రీస్తు రాకడ దినాల్లో కూడా సాతాను మరి ఒకసారి పడగొట్టబోతున్నాడు. ఇవన్నీ బైబిల్లో చాలా చోట్ల ఉన్న విషయాలే. అయితే యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడిన అన్నాడు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిన అన్నాడు. కనుక ప్రవక్తలో ఉన్న బాధది. మేము తెలియజేసిన సమాచారం ఎవడైనా నమ్మాలంటే యెహోవా బాహువు బయలుపరచబడితేనే నమ్ముతాడు. బయలుపరచబడటం అనే మాట పేరే ప్రత్యక్షత. యేసును గురించిన ప్రత్యక్షత కలిగితేనే కానీ మేము తెలియజేసిన సమాచారం అనగా సువార్త అందరూ నమ్ముతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును గురించిన ప్రత్యక్షత లేకుండా ఎంత సువార్త చెప్పినా సరే ఎవరు నమ్మరు, ఎవరు మారు మనసు పొందరు, ఎవరు బాప్తీసం తీసుకోరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకు యేసు ప్రభువుని వాళ్ళు చాలామంది ఈనాడు, గతములో, ఇప్పుడు ఈనాడు కూడా యేసు ప్రభువుని చిన్న చూపు చూడటానికి కారణం ఏంటంటే, యేసు ప్రభువుని గురించిన ప్రత్యక్షత పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే, అక్కడ ఒక మాట ఉంది 53వ అధ్యాయం యెషయా గ్రంథములో 2వ వచనం, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. లేత మొక్క వలెను అన్నాడు. లేత మొక్క అనేది బలహీనంగా ఉంటుందా, బలంగా ఉంటుందా? లేత మొక్క బలహీనంగానే ఉంటుంది. యేసు ప్రభువుని ఒక బలహీనుడిగా చూశారు. యేసు ప్రభు అవతరించినప్పుడు ఆయన ఒక బలహీనుడిగా చూశారు కనుక యేసు ప్రభువుని గురించి ప్రత్యక్షత లేదు కనుక ఆయన ఒక బలహీనుడిగా చూస్తున్నారు కనుక ఈనాడు యేసు ప్రభు దైవత్వాన్ని గురించి చెప్పినా, యేసయ్య దైవత్వాన్ని గురించి చెప్పినా సరే కొంతమంది నమ్మలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసుని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రత్యక్షత కావాల్సిందే. యెహోవా బాహువును గూర్చిన ప్రత్యక్షత, అప్పుడే ఆ బాహువు మనకు బయలుపరచబడుతుంది, ఆ బాహువు మనకు అర్థమవుతాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బాహువు అయ్యున్న యేసుక్రీస్తు అసలు ఏం చేశాడు బైబిల్లో? ఇదే 53వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. ఆయన 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మనందరం కూడా త్రోవ తప్పామండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు, అందరిలో పాపం ఉంది, పుట్టుకతోనే పాపులు, జన్మ పాపులు, కర్మ పాపులు. అయితే మనందరి పాపాలు యేసు ప్రభు మీద మోపబడ్డాయి. మన కొరకు ఆయన శిక్ష అనుభవించాడు, మన కొరకు రక్తము చిందించాడు, మన కొరకు బలి అయిపోయాడు. మనందరము త్రోవ తప్పిన వాళ్ళమని గుర్తించాలి. మనందరి కోసం యేసు ప్రభు వారు మన పాపాలను భరించి మన కొరకు ఆయన శిక్ష అనుభవించాడు శిలువలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మొదటి విషయం. మనందరము కూడా దోషులము, అపరాధులము, త్రోవ తప్పిన వాళ్ళము, మనకిష్టమైనట్టుగా మనం తిరుగుతున్న వాళ్ళము. అయితే మనందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. మన కొరకు ఆయన శిలువలో రక్తము చిందించాడు, మన కొరకు శిక్ష అనుభవించాడు. 10వ వచనం, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతని సంతానము చూచుననే మాట కనబడుతుంది.
ఇక్కడ 6వ వచనములోనేమో మనందరము త్రోవ తప్పి తిరుగుతున్నాం, మన ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాం, జన్మకర్మ పాపులుగా ఉంటే మన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి, ఆయన మన కొరకు శిక్షణ భవించాడు, శిలువ యజ్ఞం చేశాడు. 10వ వచనములో అతని సంతానం అనే మాట కనపడదు. రెండో విషయం ఇది, అతని సంతానం. అతని సంతానం ఎవరు అంటే ఆయన నమ్మిన వాళ్ళే అతని సంతానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో 1వ అధ్యాయములో దేవుని సంతానం ఎవరు అక్కడ రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించునన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలైపోతారు. ఎప్పుడైతే సువార్తను మనం నమ్మామో, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మినన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని సువార్త నమ్మి యేసు ప్రభువుని రక్షకుడుగా, సృష్టికర్తగా, దేవుడుగా, దేవుని కుమారుడుగా, యేసయ్య నా పాపాల కోసం మరణించాడని, నా పాపాల కొరకు రక్తము చిందించాడని, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచుతాం, అప్పుడు మనం దేవుని పిల్లలమైపోయాం, ఆయన సంతానం అయిపోయాం. యేసయ్య మన కొరకు రక్తము చిందించాడు, నా అతిక్రమాల కొరకు ఆయన శిక్షను భవించాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన యెహోవా బాహువు, ఆయనే సృష్టికర్త, ఆయన లేకుండా విశ్వములో రవ్వంత కలుగలేదు. ఎప్పుడైతే యేసుని మనం నమ్ముతామో, ఆయన యజ్ఞాన్ని మనం నమ్ముతామో, ఆయన రక్తాన్ని మనం నమ్ముతామో, అప్పుడు మనం ఆయన సంతానం అయిపోతాం అన్నాడు. రెండో విషయం, మొదటి విషయం 6వ వచనములో ఆయన మన కొరకు మన దోషములను ఆయన మీద మోపబడ్డ, ఆయన మన కొరకు శిక్షను భవించాడు. 10వ వచనములో అతని సంతానము అనే మాట ఉంది. అతని సంతానం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన సంతానం అవుతారు. అలాగే 11వ వచనములో అతడు తనకు కలిగిన వేదనను చూచి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయునన్నాడు. అనేకులు నిర్దోషులుగా చేయటం. 32వ కీర్తనలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడని ఉంది. దేవుడు ఈ వ్యక్తి నిర్దోషి అని తీర్పు తీర్చడం వేరు. క్షమించాడు కాబట్టి నిర్దోషి అంటాడు. ఇక్కడేమో నిర్దోషులుగా చేయుననే మాట కనబడుతుంది. మనం ఎప్పుడైతే మారు మనసు పొందామో, మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ పొందుకున్నామో, ఆ రోజు మనం నిర్దోషులుగా ఎంచాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే యేసు రక్తము క్రిందికి వచ్చావో అప్పుడు నిర్దోషిగా ఎంచబడ్డావు. ఇంకా నిర్దోషిని ప్రకటించాడు దేవుడు, అంతే. కానీ ఇక్కడ చెబుతున్న మాట, ఆయన తన సంతానముగా మనం చేసుకొని మనం నిర్దోషులుగా చేయును అన్న, నిర్దోషులుగా చేస్తాడు, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా మనం చేస్తాడు అనే మాట మనకి 11వ వచనంలో కనపడుతుంది. 12వ వచనములో, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఘనులుగా, గొప్పవారిగా చేయబోతున్నాడు. యేసు ప్రభువారు మనతో కలిసి కొల్ల సొమ్మును పంచుకుంటా అంటే మనతో కలిసి మన గొప్పవారిగా మనం చేస్తాడు. ఎప్పుడైతే మనం నిర్దోషులుగా చేశాడో మనం గొప్పవారు అవుతాం, ఘనులం అవుతాం. కనుక దేవుడు తన భక్తులను, తన పిల్లలను, తన సంతానాన్ని గొప్పవారిగా, ఘనులుగా చేస్తాడు. చేసి తర్వాత యెహోవా బాహువైన యేసుక్రీస్తు మనతో కలిసి కొల్ల సొమ్ము పంచుకుంటాడు. అంటే ఈ విశ్వములో ఉండే ఐశ్వర్యాన్ని యేసు ప్రభువుతో పాటు మనం కూడా పాలి భాగస్థులమై పంచుకుంటామండి. సింహాసనములో మనకు వాటా ఉంది, అధికారములో వాటా ఉంది, ఈ విశ్వములో ఉండే ధనరాశుల్లో మనకు వాటా ఉంది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా బాహువుని చాలామంది అర్థం చేసుకోవట్లేదు. యెహోవా బాహువును గురించిన ప్రత్యక్షత లేదు. అందుకనే చాలామంది యేసు ప్రభుని ఒక బలహీనుడుగా, ఒక నరుడుగా అనుకుంటున్నారు, ఒక మనిషి అనుకుంటున్నారు. కానీ ఆయన సృష్టికర్త, విశ్వస్వరూపుడు,
ఆది అంతము లేని వాడనే ప్రత్యక్షత కలగట్లేదు ప్రియులారా. ఎప్పుడైతే యెహోవా బాహువును గూర్చి ప్రత్యక్షత మనకు కలుగుతుందో అప్పుడు ప్రవక్తలు తెలియజేసిన సమాచారం అనగా సువార్త మనం ప్రతి క్రీస్తుని గూర్చిన ప్రతి మాటను మనం నమ్ముతాం. నమ్మటము ద్వారా మనము యేసయ్య రక్త ప్రోక్షణ క్రిందికి వస్తాము. నమ్మటము ద్వారా మనము ఆయన సంతానం అయిపోతాము. సంతానమైన మనల్ని నిర్దోషులుగా పరిశుద్ధులుగా చేస్తాడు. రవంత పాపము లేకుండా దేవుడు మనం చెక్కి మలిచి పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా అనునాంగులుగా చేస్తాడు. అనునాంగులు అంటే అంగవైకల్యము లేనివాడు, స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా అంగవైకల్యం లేనివారుగా దేవుడు మనల్ని చేస్తాడు. నిర్దోషులుగా చేసిన తర్వాత మనల్ని గొప్పవారిగా చేసి ఘనులుగా చేసి ఈ విశ్వములో ఉండే ఆస్తిని యేసు ప్రభువుతో పాటు మనం పంచుకునేట్టుగా చేస్తాడు. యేసయ్యతో పాటు మనకి ఆస్తిలో వాటా ఉందండి. విశ్వాన్ని పరిపాలించే వాటా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బాహువైన యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత ఈనాడు చాలామందికి లేకే ఈ ఆశీర్వాదాల్లోకి రావట్లా. యేసు ప్రభు నా కొరకే మరణించాడు, నా కొరకు సిలువ వేయబడ్డాడు యేసయ్య, యేసు మీద నా అతిక్రమాలు మోపబడ్డాయి. ఈ విషయాన్ని గుర్తించారా? యేసయ్య లోకరక్షకుడు, నాకు రక్షకుడు యేసయ్య, నా పాపాల కొరకు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో మనం ఆయన పిల్లలమైపోతాము. ఆయన సంతానముగా మారిన మనల్ని నిర్దోషులుగా చేస్తాడు. నిర్దోషులుగా చేయబడిన మనల్ని గొప్పవారిగా ఘనులుగా చేసి విశ్వములో క్రీస్తుతోటి వారసులమై విశ్వాన్ని మనం పంచుకుంటాం, కొల్ల సొమ్మును పంచుకుంటాం. ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభు అర్థం కాక ఈనాటికి చాలామంది దరిద్రులుగానే ఉన్నారు. ఆధ్యాత్మికంగా యేసుని అర్థం చేసుకుందాం. ప్రవక్తలు దైవ సేవకులు తెలియజేస్తున్న సమాచారాన్ని మనం నమ్ముదాం. దేవుని సంతానం, దేవుని కుమారులు కుమార్తెలు అయిపోదాం. ఆ తర్వాత దేవుడు మనం నిర్దోషులుగా చేసి విశ్వములో విస్తారమైన ఐశ్వర్యాన్ని మనకు పంచిపెడతాడు. ఎవరైతే యేసు రక్తమును క్రిందికి వస్తారో, యేసునందు విశ్వాసం ఉంచుతారో వారి ఇంటిలో వారి జీవితంలో ఈ ఆశీర్వాదాలన్నీ కలుగుతాయి. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, యెషయా ప్రవక్త చాలా బాధపడుతున్నాడు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మినంటే ఎవడు నమ్మటం లేదు. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడలేదు కాబట్టి ప్రవక్తల సమాచారాన్ని ఎవడు నమ్మటం లేదని మాకు తెలియజేస్తున్నాడు ప్రభువా. కనుక యేసయ్యా, నీ సమాచారం, నిన్ను గూర్చిన వాక్యమును మేము నమ్మాలంటే, నిన్ను గూర్చిన సత్యాన్ని మేము నమ్మాలంటే, నిన్ను గూర్చిన ప్రత్యక్షత మేము పొందుకోవాలని మాకు తెలియజేశాం. యేసు ప్రభువా, అయ్యా మమ్ములను మా కొరకు శిక్షణ భవించి, మా పాపాలని మీద అయ్యా నా తండ్రి మోసి మా కొరకు శిక్షణ భవించి మమ్మల్ని సంతానముగా చేసి, మమ్మల్ని నిర్దోషులుగా చేసి, మమ్మల్ని గొప్పవారిగా చేసి విశ్వములో నాయన ఐశ్వర్యాన్ని మాకు పంచడానికి ఇష్టపడుతున్న దేవుడవు నీకు వందనాలు. ఈ వాక్యము నిన్న ప్రతి ఒక్కరు కూడా నీ రక్తములో విశ్వాసం ఉంచి, నీ మీద విశ్వాసం ఉంచి ప్రభు రక్షణ పొందుకుంటానికి, 53వ అధ్యాయం యెషయా గ్రంథములో ఉన్న ఆశీర్వాదాలు పొందుకుంటానికి ప్రతి ఒక్కరికి నీ కృప సహాయం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. కలుసుకున్నాం. థ్యాంక్ యూ. అనుదినము దేవుని వాక్యం జనులకు అందించును. వీక్షించిన ప్రతి హృదయములో